నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ ఆషాఢ మాసంలో పెళ్లి కాని అమ్మాయిలకి అనుకూలమైన భర్త రావాలంటే ఏం చేయాలంటారండి? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. చాలా మంచి ప్రశ్న తల్లి. ఆడపిల్లలు మంచి భర్త, యోగ్యుడు, వాళ్ళ మనస్సుకు నచ్చినటువంటి వ్యక్తి రావాలి అనేటువంటి కోరికలతో ఉండేటువంటి ఆడపిల్లలకు వాళ్లకు మనస్సుకు తగ్గట్టుగా జరగాలి అనేటువంటిది నచ్చిన వ్యక్తి అంటే ఏదో చూస్తారు, నచ్చినాళ్లే అనుకొని చేసుకుంటారు. నేను అంటున్నది ఏమిటంటే వాళ్ళ మనస్సులో లోపల కోరికలు కొన్ని ఉంటాయి. ఆ కోరికలకు తగ్గట్టుగా ఈ మనిషి నడుచుకునేటువంటి వ్యక్తి మనకు రావటం, దాన్ని అదృష్టం అంటాడు. ఆ అమ్మాయి అదృష్టము. బాగున్నాడు మనిషి, కానీ గుణగణాలు కూడా చాలా మంచివి. ఆ అమ్మాయి అభిప్రాయానికి తగ్గట్టుగా ఉన్నాడు. ఇప్పటికి 5 ఏళ్ల నుంచి చూస్తున్నాము. పెళ్ళైనప్పటి నుంచి ఆ అమ్మాయి ఏదనుకుంటే అది తెచ్చిస్తాడు. చాలా యోగ్యుడు. ఇవన్నీ చెప్తుంటే వింటూ ఉంటాం. సహజం కదమ్మా. అంటే ముందే ముఖాన ఇవన్నీ రాసి ఉండరు, కానీ మన నడవడికను బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఆడవాళ్లకు, ఆడపిల్లలకు ఒక వరం ఉంది. ఆడపిల్లలకు, స్త్రీలకు ఎప్పుడూ కూడా. అంటే మనం ఆడపిల్లల గురించి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కదా వివాహం అనేటువంటి ఆలోచన. ఆడవాళ్ళు అంటే కొంచెం పెద్దవాళ్ళని అనుకుంటారు తర్వాత మళ్ళీ. అయితే స్త్రీలకు ఉండేటువంటి గౌరవం, మనోనిబ్బరం ఏమిటి అంటే, భగవంతుడు ఇచ్చిన వరం ఏమిటి అంటే, వాళ్ళు నిజంగా మనస్సు పెట్టి గనక కోరుకుంటే కొండైనా కరుగుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే తల్లి, వాళ్ళ మనోనిబ్బరం అట్లాంటిది. వాళ్ళు అనుకుంటే జరగనిదంటూ ఏది లేదు. ఇది పర్వతరాజపుత్రి పార్వతీదేవి యొక్క అనుగ్రహం ఆడవాళ్ళకందరికీ కూడా. పార్వతీదేవి యొక్క అనుగ్రహం. పార్వతీదేవి పరమశివుణ్ణి నేను చేసుకోవాలి అనేటువంటి అనుగ్రహంతో కదా, అనుకోని కదా, ఆమె అనుకున్నది అనుకున్నట్టు జరిగింది కదా. అందుకనే కదా ప్రతి వివాహంలోనూ మనం గౌరీ పూజ, మంగళగౌరీ పూజ అని చేయిస్తాం. ఆమె యొక్క వరము స్త్రీలకు అందరికీ కూడా, లోకమాత జగజ్జనని ఆమె కదమ్మా, అందరికీ ఇచ్చింది. అందుకని ఆడపిల్లలు నిజంగా కూడా నాకు ఇలాంటి భర్త కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని, ఈ ఆషాఢమాసమే ఎందుకు అనేటువంటిది కొన్ని వస్తాయి. ఆషాఢమాసంలోనే అనుకోవాలన్నా, మిగతా మాసాల్లో అనుకోకూడదా? అనుకోవచ్చు ఎప్పుడైనా. మనము ఆషాఢమాసము ఒక ప్రాధాన్యత మనం చెప్పుకుంటున్నాం మామూలుగా. ఎందుకు మనం ఈ గుప్త నవరాత్రులు రావటము కానీ, ఆషాఢమాసములో భూమికి ఇత్తనాల ఏకాదశి అనేటువంటి ఇదితో వర్షము తొలకరి వానలు పడతాయి. వానలు పడంగానే ఇత్తనం వేస్తారు, మొలకలు వస్తాయి. ఆ మొలకలు రావటంలో ఆంతర్యం ఏమిటి అంటే, ప్రతి స్త్రీ హృదయములోనూ ఆమె కోరికలు మొలకెత్తటానికి కూడా ఒక అవకాశం. ఈ ఆషాఢమాసములో మామూలుగా యుక్త వయస్సులో ఉండేటువంటి ఆడపిల్లలకు నేను చెప్తున్నా, సహజముగా ఈ ఆషాఢమాసాన్ని చాలా అనుకూలవంతముగా ఆడపిల్లలు మలుచుకోవచ్చు. ఇప్పుడు మలుచుకుంటే వీళ్ళకు కూడా వీళ్ళ మనసులో ఉండేటువంటి మొలకలెత్తి రేపు పొద్దున మంచి పంట అయి నలుగురికి భోజనం పెట్టడానికి ఎలా అయితే భూమాతకు ఇది ఉందో, స్త్రీని అలాగే భూమాతతో పోల్చేటువంటి కారణం కూడా అందుకే కదా. వీళ్ళు చేయవలసినటువంటిది ఈ ఆషాఢమాసంలో ఏమిటి అంటే, ఎప్పుడైనా అమ్మవారి పటం చూడండి మీరు. అమ్మవారు కదా, మనం ఎక్కడైనా ఊరికనే కూర్చొని ఇలా అభయహస్తం ఇచ్చినా కూడా మనం అమ్మవారికి నమస్కారం చేసుకుంటాం కదా. ఆమెం అమ్మవారు కాబట్టి మనం ఆమె ఇలా ఉండాలి అలా ఉండాలని మనమేం కోరుకోనక్కర్లేదు కదా. అంతే కదమ్మా, మనం చెప్పినట్టు ఉండదు కదా. కానీ ఎక్కడ పటములో చూసినా, ఎక్కడ అమ్మవారిని చూసినా మనకేం కనిపిస్తుంది ఆమె అంటే, పాదాలకు కానీ చేతులకు కానీ గోరింటాకు పెట్టుకొని నిత్యము చేతులు పండేటువంటి విధముగా ఉండి, అందుకనే సామెత ఎక్కడి నుంచి వచ్చింది, నోరు బాగా పండితే మంచి మొగుడు వస్తారు, గోరింటాకు బాగా పండితే నీకు ఇష్టమైనటువంటి వరుడు వస్తాడు అనేటువంటి మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఈ వర్షము ఎప్పుడైతే జూలైలో వర్షాలు అనేటువంటివి పడతాయో ఈ జూలైలో వర్షాలు పడినటువంటి దానికి గాను గోరింటాకు చెట్లు విపరీతముగా పెరుగుతాయి. పెరిగినప్పుడు ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు అనేటువంటిది ఉండడము చాలా శ్రేయోదాయకం. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే లెక్క. అంటే కొంతమంది పెంచుకోవద్దని కూడా అంటూ ఉంటారు కదా, ముళ్ళులు ఉంటాయి కదా చెట్టు. తప్పు కాదు, కానీ గోరింటాకు పెంచుకోవచ్చు, ఉండొచ్చు. ఇంట్లో ఉంటే మంచిది గోరింటాకు చెట్టు అనేది. కొన్ని చెట్లు ఉండొచ్చు, దీనికి అట్లా ఎక్కువేమీ ఉండవు. ఉంటే కొంచెం మంచిదే, ఇది తప్పు కాదు. ఈ గోరింటాకు పెట్టుకోవటం అనేటువంటిది వచ్చినప్పుడు ఈ గోరంతా ఆకు గోరింటాకు, ఈ గోరంతా కూడా పెట్టుకోవడం గోరంతాకు గోరింటాకు అనేటువంటిది. అందుకనే తల్లి పిల్లవాడికి గోరు ముద్దలు ఇలా గోరు ముద్దలు అనేటువంటిది పెట్టడం చూస్తాం. ఈ గోటితో ఇలా తోసి అన్నాన్ని పిల్లవాడికి తినిపిస్తుంది. అలా గోరు ముద్దలు అనేటువంటివి రావటానికి గల కారణము కూడా ఇదంతా కూడా సరే. అందుకని ఇక్కడ ఎందుకు ఆడపిల్లలు ఎక్కువ శాతము ఇవి గనక పాటిస్తే కాళ్లకు చేతులకు ప్రతి మంగళవారము శుక్రవారము కూడా, ప్రతి శుక్రవారము మంగళవారము వీళ్ళు కాళ్లకు పసుపు పట్టించుకొని చేతులకు కనీసం వారానికి ఒక్కసారో లేదు 10 రోజులకు ఒకసారో ఇలా పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది గోరింటాకు. ఇలా తీయకుండా కంటిన్యూగా గనక వీళ్ళు పెట్టుకుంటున్నారు అంటే ప్రతి అమావాస్యకు పెట్టుకోవాలి. నిజానికి స్త్రీ ప్రతి అమావాస్యకు ప్రతి వాళ్ళు పెట్టుకోవచ్చు, వివాహమైనటువంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకు? భర్త యొక్క క్షేమము, భర్త క్షేమాన్ని కోరుతుంది. ఇంకా పెళ్లి కాని వాళ్ళు మంచి వరుడు రావడానికి మేలవుతుంది, స్త్రీ పెట్టుకోవాల్సింది. అలా ప్రతి అమావాస్యకు గనక పెట్టుకుంటున్నారు అంటే మనం దీపావళి అమావాస్య అనంగానే మనం లక్ష్మీదేవి పూజ చేస్తాం. మాస శివరాత్రి అంటే మహాశివరాత్రి, ప్రతి మాస శివరాత్రి అన్నీ కలిస్తే కదా ఒక మహాశివరాత్రి అయ్యేది. అలాగే ప్రతి అమావాస్య చేసుకుంటూ వెళితే ఒక దీపావళి అమావాస్య అనుకూలం ఏర్పడుతుంది. సాయంకాలము పూట మనం ధనలక్ష్మి పూజ చేస్తాం. అందుకని ప్రతి అమావాస్యకు కూడా స్త్రీలు గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళను దుష్టశక్తులు అనేటువంటివి కానీ నెగటివిటీ అనేటువంటిది కానీ స్త్రీలోకి ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే లక్షణకరంగా ఆమె చేతుల నిండా గోరింటాకు అది ఉంటుందో అమ్మవారు తాండవిస్తూ ఉంటుంది శరీరములో. అమ్మవారు ఆ స్త్రీలో తాండవిస్తూ ఉన్నప్పుడు ఇంకొక దుష్టశక్తులు ఆవహించే అవకాశం ఎక్కడ ఉంటుంది? అందువల్ల కదా అమావాస్య బయటికి పోవద్దండి, విరబోసుకొని తిరగొద్దండి అని చెప్తుంటారు. ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే సకల కోరికలు సిద్ధిస్తాయి. ఆడపిల్లలకు మంచి భర్త రావాలి, వాళ్ళు కోరుకున్నటువంటి భర్త రావాలా అంటే ఈ ఆషాఢ మాసం అంతా కూడా అమావాస్య కూడా తర్వాత కూడా గోరింటాకు పెట్టుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు జరగకపోతే నన్ను అడగండి, మీరు అనుకున్నది ఏదనుకుంటే జరుగుతుంది. మీరు జరగకపోతే నన్ను అడగండి, నేను చెప్తా దాని సమాధానం. ఇంకేమి తప్పకుండా జరుగుతుందమ్మా. మీరు ఏది కోరుకుంటే మీ మనస్సు, మీరు ఏది ఆడవాళ్ళు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది. ఆడవాళ్లకు ఆ మనోనిబ్బరము ఆత్మబలము ఇదంతా ఎక్కువ, సంకల్పసిద్ధి ఎక్కువ స్త్రీకి. పురుషుడి కంటే స్త్రీకి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. అందువలన అందుకే ముందు స్త్రీ గొప్పది అని చెప్పేది, ఊరికే చెప్పరు ఎప్పుడు కూడా మనము. అందుకనే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ అంతా కూడా సస్యశ్యామలముగా ఉంటుంది అని చెప్తాము, మనం చెప్తుంటాము కదా. మరి అందుకని అక్కడ దేవతలు అనేటువంటి పూజింపబడతారు అనేటువంటిది తెలుస్తుంది. స్త్రీని పూజించిన చోట దేవతలు కూడా పూజింపబడతారు, దేవతలే పూజింపబడతారు అట్లా. అందుకని దాన్ని మన శాస్త్రాలు చాలా ఉన్నాయమ్మా, అవి పాటిస్తే నిజంగా కూడా ఇదేమి ఖర్చు అయ్యేది కాదు కదా తల్లి. ప్రతి ఆడపిల్ల కూడా ప్రతి తల్లి గోరింటాకు పెట్టండి పిల్లలకు.
మీ పిల్లలకు కావాల్సిండేటువంటిది నేను బాగా చదువుకోవాలి అనేటువంటి మనస్సు ఉంటే చదువుకుంటారు. నేను మంచి ఇంటికి వెళ్ళాలి అంటే మంచి ఇంటికి వెళ్తారు. ఆ అమ్మాయిలకు ఏమి కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా మేలు జరుగుతుంది తల్లి. ఓకే అండి, చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. జయోస్తు.